రామ మందిర నిర్మాణం కోసం అయోధ్యకు వెళ్లి కరసేవలో పాల్గొన్న సంఘ్ పరివార్ క్షేత్ర కార్యకర్తలకు బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాలలో భాగంగా గోదావరికని లక్ష్మీనగర్ మండల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేరుగు హనుమంత్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ 3 దశాబ్దాల క్రితం జరిగిన కరసేన ఇక్కడి ఎందరో జాతీయవాదులకు స్ఫూర్తినిచ్చిందని అన్నారు. అనేక మంది కరసేవకుల ప్రాణత్యాగం ఫలితంగానే నేడు బీజేపీ అధికారంలో ఉందని అన్నారు. అమరుల స్ఫూర్తితో కార్యకర్తలు నిబద్ధతతో పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. అనంతరం కరసేవలో పాల్గొన్న వారిని అభినందిస్తూ సన్మానించారు. ఈ దేశం యొక్క గొప్పదనం సనాతన ధర్మం మనకి నేర్పింది, భగవద్గీత మనకి నేర్పింది. ఈ దేశంలో పుట్టినందుకు వాళ్ళ నిజంగానే వెంకన్న గారు కావచ్చు, మిగతా పెద్దలు చెప్పినట్టుగా అక్కడ ఎలాంటి వసతులు లేకపోయినా మళ్ళీ తిరిగి వస్తామో రాము అనే నమ్మకం లేకపోయినా, ప్రాణం పోయినా పర్వాలేదు, రామ మందిర నిర్మాణమే మా జీవిత ఆశయం అని చెప్పి ఇక్కడ నుండి ఈ ప్రాంతం నుండి బయలుదేరి వెళ్ళడం అనేది నిజంగా కూడా అది మీ అందరికీ పూర్వజన్మ సుకృతం. ఇవ్వాలి రామ మందిర నిర్మాణం జరిగిందంటేనే మీరు కరసేవకు వెళ్ళొచ్చినందుకు ఇంత గొప్ప కార్యక్రమం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ మీరు చేసినటువంటి సేవకి పుణ్య ఫలితం పూర్వజన్మ సుకృతం ఇవాళ నిజంగా కూడా లభించిందని నేను భావిస్తాను. ఇవాళ మోడీ గారు లేకపోతే ఇంకా 100 ఏళ్ళు అయినా కూడా మనం ఈ రామ మందిర నిర్మాణాన్ని చూడకపోతున్నాం. కాబట్టి ఇది ఒక గొప్ప జీవితానికి గొప్ప ఆశయంగా మీ పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ నిజంగా కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడం, మీ అందరినీ కూడా సత్కరించడం అనేది చాలా గొప్ప అనుభవంగా మేము భావిస్తూ ఉన్నాము. ఇవాళ ఇంకా కూడా చాలా మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది దేశం. స్టేజ్ కాడ 50 కిలోమీటర్లు ఒకటే నైట్ నష్టం పోయి అక్కడ దేవాలయం ఉంది. ఆ దేవాలయం అందరం పడుకున్నారు. అందరూ ముసలు అందరూ ఇసలమే ఎక్కువ మంది కారుతులు కూరగాయలందరూ పెద్దవాళ్ళు కాలుతులు అది జరిగింది. 50 కిలోమీటర్లు ఒకటే నష్టం. దాని తర్వాత అదే ఊరులంతా జమి అది మధ్యప్రదేశ్ గవర్నమెంట్ బీజేపీ అప్పుడు అది జరిగింది. కొత్త ఊరులందరూ అన్నం తీసుకొచ్చారు. బియ్యం పెట్టుడు అడుగు ఇచ్చింది ఏంటంటే కడాయి పెడతారు. కడాయిగా బియ్యం ఉడకంగానే తీసి జల్లగడ్డ తీసి గంపలేస్తారు. గంపలే ఏతరం మళ్ళీ అదే కంచిలో మళ్ళీ బియ్యం పోతారు. అట్లే అందరూ ఏతనే ఉంటారు, పొత్తనే ఉంటారు. పేరు జరిగేట్టు ఉంటుంది. వాళ్ళు అన్నమే తినరు. అన్నం ప్రపోజనాల్లో పెట్టినప్పుడు వాళ్ళు తీసి ఇట్లా గంపలు పోతారు. ఆ గంపలకి మనకి ఎంతనే ఉంటుంది, తింటే ఉండదు వేడి వేడి. మళ్ళీ బియ్యం పొత్తనే ఉంటుంది, మళ్ళీ ఉత్తనే ఉంటుంది, ఎంతనే ఉంటుంది. మనం మంచిగా కాసినట్టు అంతా తిన్న తర్వాత తెల్లారి ఒక రోజు రెస్ట్ తీసుకొని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత దాటదాకానే మళ్ళీ ఉత్తరప్రదేశ్. లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు కోడూరు రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కరసేవకులు ఇస్సాంపల్లి వెంకన్న, గిరిధర్ లాల్ రాటి, విజయగిరి వెంకటేశ్వర్లు, నీలం తిరుపతి, వేముల చంద్రమౌళి, గోగుల రవీందర్ రెడ్డి, మడికొండ శ్రీనివాస్, కుంబాల రాజు, నీలం శ్రీనివాస్, నీలం రవి, చెల్పూరి సత్యనారాయణ, నీలం రాధక్క, కుక్కడపు మురళి, అనవీన సత్యనారాయణ, వెలగం లక్ష్మీనారాయణ, నరసింహస్వామి తదితరులతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.